హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం అరటికాయ ఫ్రైని చాలా సింపుల్గా కరకరలాడుతూ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా 2 కూర అరటికాయలు తీసుకోండి. వీటిని శుభ్రంగా కడుక్కొని ఎడ్జెస్ని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు అరటికాయ మీద కొన్ని లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి, ఈ విధంగా లైన్స్ మీద ఘాట్లు అయితే పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల మనకి అరటికాయ తొక్కు ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్ల తొక్కు చూడండి ఎంత ఈజీగా వస్తుందో. మీకు ఒకవేళ ఈ విధంగా రాకపోతే కనుక పీలర్ సహాయంతో పైనుంచి తొక్కు మొత్తం కూడా తీసేయండి. ఇదే విధంగా మనం తీసుకున్న 2 అరటికాయలు కూడా పైన ఉన్న తొక్కును తీసేయాలండి. ఇప్పుడు ఈ అరటికాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని అన్నీ కూడా ఈక్వల్ సైజులో వచ్చేలాగా ఇలా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఈ అరటికాయ ముక్కలన్నిటినీ కూడా అందులో వేసుకోండి. ఇలా చేయడం వల్ల అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ అరటికాయ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు వేసుకోండి. పచ్చిపప్పుని దూరగా వేగించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం మగ్గి ట్రాన్స్పరెంట్ కలర్ అయితే సరిపోతుందన్నమాట. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ వాటర్లో వేసుకున్న అరటికాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసుకుందామండి, నీళ్ళేమీ లేకుండా. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అరటికాయ ముక్కలు మొత్తం కూడా చక్కగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి ఈ పోపు మొత్తం కూడా ఈ ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ అరటికాయ ముక్కల్ని వేయించుకోండి. ఎక్కువ టైం కూడా పట్టదండి, ఒక 5 నిమిషాలు అయితే ఈ అరటికాయ ముక్కలు చక్కగా వేగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, అరటికాయ ముక్కలు చాలా వరకు వేగినాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా వదిలేసేయండి. లోపల ఏమైనా పచ్చిదనం ఉంటే కనుక పోతుందండి. ఇప్పుడు మూత తీసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. మసాలాలన్నీ కూడా చక్కగా ఈ ముక్కలకి బాగా పడతాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి కరకరలాడుతూ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us.